హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ సపోటా జ్యూస్ అండి. మంచి ఎనర్జీ డ్రింక్ అనమాట. ఇది నీరసంగా ఉన్నప్పుడు తాగినా కూడా తొందరగా తగ్గిపోతుందండి నీరసం కూడా. మంచి ఎనర్జీ డ్రింకు, చాలా ఈజీ. బయట జ్యూస్ షాప్ స్టైల్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలైతే బాగా ఇష్టంగా తాగుతారు. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా బాగా నచ్చి తీరుతుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలాంటి సింపుల్ అండ్ ఈజీ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో ముందుగానే సపోటాలని నేను ఒలిచి పెట్టేసుకున్నానండి. ఇదంతా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఈ మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే కనుక ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. దీంట్లోనే వెనీలా ఐస్ క్రీమ్ వేసానండి. ఈ వెనీలా ఐస్ క్రీమ్ వేసుకోవడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇంకా మరింత టేస్టీగా అనిపిస్తుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారనమాట ఈ ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడిన పిల్లలు ఉంటారు కదండి. ఈ ఐస్ క్రీమ్ వేసిన తర్వాత ఇంకా ఇష్టంగా తాగుతారు. మళ్ళీ మిమ్మల్ని అడిగి చేయించుకుంటారు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ కూడా వేసుకున్న తర్వాత నేను 1 గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, పచ్చి పాలైనా పర్వాలేదు. ఇలా ఒక 2 నిమిషాలు 3 నిమిషాల పాటు ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. జ్యూస్ అనేది రెడీ అయిపోయింది, చూసారు కదా. ఇంతే అండి. ఒక సర్వింగ్ గ్లాస్లో తీసుకుని సర్వ్ చేసేసుకోండి. మరి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. మరిన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కోసం మన టేస్టీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.